భారత రాజకీయాల్లో ఇటీవల ఒక కుదుపు లాంటి సంఘటన ఒకటి జరిగింది. అది దేశ రాజధాని వేదికగా జరిగిందని చెప్పాలి. భారతదేశంలో ఉన్న ప్రధానమైన జాతీయ పార్టీల్లో ఒకటైన ఇటీవలే జాతీయ పార్టీగా ఆప్ పార్టీ కూడా గుర్తింపు పొందింది అనేది అందరికీ తెలిసిందే. ఈ ఆప్ పార్టీ అనేది కామన్ మ్యాన్స్ పార్టీ, యాంటీ కరప్షన్ కోసం ఉద్భవించిన పార్టీ. ఇందులో అన్నా హజారే గారు మొదట్లో ప్రాముఖ్యంగా ఉండేవారు. ఆయన కొంతకాలం అయిన తర్వాత ఆప్లో జరిగే పరిణామాలు నాకు నచ్చలేదు, కాబట్టి నేను దీన్ని విభేదిస్తున్నానని ఆ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారు. ఇప్పుడు భారతదేశంలో 5 రాష్ట్రాలకి శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇటీవల లోక్సభలో మహిళా బిల్లు, మరి డీలిమిటేషన్ బిల్లులు వెనక్కి అంటే అప్రూవ్ కాని దశలో భారత రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన సన్నివేశం ఏదైనా ఉంది అని అంటే అది భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా జరిగింది. ఆ పార్టీ రాజ్యసభలో 10 మంది స్థానాలు ఉన్న ఆ పార్టీలో 7 సభ్యులు రాఘవ్ చద్దా నాయకత్వం. రాఘవ్ చద్దా 15 సంవత్సరాల నుంచి ఆ పార్టీకి అనేకమైన సేవలు చేస్తూ ఉన్నారన్నమాట. ఒక ఐకాన్, ముఖ్యమైన సలహాదారుగా ఉండేవాడు, వ్యూహకర్త కూడా ఆయన రాఘవ్ చద్దా. మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, అంటే సోషల్ మీడియాలో యువత రాఘవ్ చద్దాను ఫాలో అయ్యేవారు మిలియన్స్లో ఉన్నారు. అలాంటి వ్యూహకర్త నాయకత్వంలో ఆయన్ని ఇటీవలే ఆ పార్టీ లోక్సభ డిప్యూటీ స్థానం నుంచి తప్పించి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మా పార్టీ తరఫున రాజ్యసభలో మాట్లాడాలి అని అంటే కొంత సమయం ఇస్తారు, ఆ సమయాన్ని రాఘవ్ చద్దాకు మాత్రం ఇవ్వద్దు అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ పరిణామాలన్నీ ఒక్కరోజు జరిగినాయి కాదు, చాలా కాలం నుంచి జరుగుతూ వస్తున్నాయి. ప్రెసిపిటేట్ అయ్యి ఇప్పుడు ఆ పార్టీ ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయి పంజాబ్లో అధికారాన్ని సాధించింది. పంజాబ్లో ఆ పార్టీ ఘన విజయం సాధించి ఆ ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ ఆ పార్టీకి అనేక రాష్ట్రాలు, అంటే పంజాబే కాకుండా గుజరాత్లో 4 శాసనసభ్యులు ఉన్నారు, గోవాలో 2 శాసనసభ్యులు ఉన్నారు, రాజ్యసభలో ఏకాకి 10 మంది ఉన్నారు. రాజ్యసభలో ముఖ్యమైన ఎంపీలు పంజాబ్ నుంచి ఎన్నిక కాబడ్డారు. ఎందుకంటే పంజాబ్ నుంచి ఘనమైన మెజారిటీతో ఆ పార్టీ గెలవడం వలన పంజాబ్ నుంచి ఎంపీ స్థానాలను, రాజ్యసభ ఎంపీ స్థానాలను అది కైవసం చేసుకోవడం జరుగుతాం. రాఘవ్ చద్దాతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మరి బీజేపీలో ఈరోజు జాయిన్ అయిన ఇతర సభ్యులు కూడా చాలా కీలకమైన సభ్యులు. ఇందులో 4 పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో ముఖ్యమైన వాళ్ళు స్వాతి మలివాల. ఆమె మహిళా హక్కుల కోసం అనేకమైన పోరాటాలు చేశారు. మరి హర్భజన్ సింగ్, ఈయన భారత క్రికెట్లో ఈయన గురించి తెలియని వాళ్ళు అంటూ ఉన్నారు. పంజాబ్ కేంద్రంగా ఆయన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో ఉంటున్నా కానీ ఆయన పంజాబ్ కేంద్రంగా బాగా పాపులర్ హర్భజన్ సింగ్. ఇక సందీప్ పాఠక్, ఈయన ఆప్ పార్టీకి ఆర్గనైజర్గా అనేక సంవత్సరాల నుంచి ఆయన పనిచేస్తూ ఉన్నారనమాట. ఆయన కూడా పంజాబ్ కేంద్రంగానే పనిచేస్తూ ఉన్నారు. అశోక్ మిట్టల్, మరి బిజినెస్ పర్సన్, చాలా పెద్ద బిజినెస్ పర్సన్. ఆయన ఎల్పియు యూనివర్సిటీ, లవ్లీ యూనివర్సిటీ అనేది ఇది చాలా ప్రముఖమైన యూనివర్సిటీ నార్త్ ఇండియాలో, దానికి వ్యవస్థాపకుడు. మరి ఆయన కూడా పంజాబ్ కేంద్రంగానే పనిచేస్తూ ఉన్నారు. ఆయన కూడా అశోక్ మిట్టల్ కూడా ఇది రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరటం విశేషం. ఇక రాజేందర్ గుప్తా ఆయన ఇండస్ట్రియలిస్టు, ఆయన పంజాబ్ కేంద్రంగానే రాజకీయాలు చేస్తారు. విక్రమ్జిత్ సహాని, ఆయన పద్మశ్రీ బిరుదాంకితుడు. ఆయన కూడా మరి వీళ్ళంతా కూడా రాజీనామా, 7 రాజీనామా చేయటం ఆ పార్టీ రాజకీయాలకి ఫుల్ స్టాప్, వాళ్ళు చేసే కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ చెప్పే విధంగా. ఎందుకనంటే ఆ పార్టీ గుర్తే చీపురు. ఎందుకు, దేనికి వ్యతిరేకంగా వచ్చింది? అవినీతికి వ్యతిరేకంగా వచ్చింది. ఎవరికి అనుకూలంగా వచ్చింది ఈ పార్టీ? కామన్ మ్యాన్కి అనుకూలంగా చీపురు గుర్తుతోటి అవినీతిని సమూలంగా నిర్మూలిస్తాము అని అన్నా హజారే నాయకత్వంలో పెద్ద ఉద్యమం చేసి తాను ఐఆర్ఎస్ పదవుల నుంచి, ఉన్నత పదవుల నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఆకర్షించి ఈ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చి భారతీయ జనతా పార్టీని
27 సంవత్సరాల పాటు ఢిల్లీ పీఠానికి అంటే అసెంబ్లీ పీఠానికి దూరంగా ఉంచింది. ఇటీవల ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది ఆ పార్టీ ఢిల్లీలో. కానీ పంజాబ్లో అనూహ్యంగా మరి గెలవటం జరిగింది. కాబట్టి ఇది ఈ 2 ప్రాంతాల్లోనే కాకుండా గుజరాత్, గోవా ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ ఈ పార్టీ వెళ్ళటం, పోటీ చేయటం, మరి నేషనల్ పార్టీగా గుర్తింపు పొందటం కూడా విశేషం. ఆయన ఏమంటారంటే రాఘవ్ చద్దా ఈయనకి విపరీతమైన యూత్లో క్రేజ్ ఉంది. ఆయన మేము ఎలాంటి రాజకీయాల కోసం వచ్చాము అని అంటే మరి అవినీతి రహితమైన సమాజాన్ని నిర్మిద్దామని చెప్పి అందరికీ చెప్పి మేమే ఆ అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోవడం అనేది ఢిల్లీ మద్యం కేసు కానివ్వండి, మరి ఇలా కొన్ని అక్కడ ఢిల్లీ కేంద్రంగా జరిగిన అనేక కార్యక్రమాలు, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు అన్నారు, అది ఎక్కడ రాలేదు. మరి పంజాబ్లో అదే ప్రామిస్ చేసింది. యువత మత్తు మందుల్లో పడిపోయారు. అంటే గంజాయి ఎక్కువగా పంజాబ్లో వినియోగం జరుగుతాము, మాదక ద్రవ్యాలు, యువత అంతా కూడా మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారు అని చెప్పి అక్కడ అధికారంలోకి వచ్చి అక్కడ నిరుద్యోగ యువతని పట్టించుకొని మనం చూస్తూనే ఉన్నాం. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అంటే ట్రాన్స్పరెన్సీ లేదు, నియంతలాగా వ్యవహరించడం, అంటే ఒక మనిషి ఆధార కేజ్రీవాల్ సెంట్రిక్గా ఆప్ రాజకీయాలన్నీ జరుగుతున్నాయి. స్వయంగా కేజ్రీవాలే మరి మద్యం కుంభకోణం కేసులో ఆయన జైలు కూడా వెళ్ళటం జరిగింది. మరి ఇవన్నీ చూస్తా అంటే భారతీయ జనతా పార్టీ ఎన్నికలు జరుగుతున్న వేళ గుజరాత్ భారతీయ జనతా పార్టీ ఎన్నికలు తమిళనాడులో, కేరళలో, మరి పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ తమిళనాడులో ఎన్నికలు పూర్తయిన, మరి పశ్చిమ బెంగాల్లో సగం పైగా స్థానాలు పూర్తయిన తరుణంలో మరి భారతీయ జనతా పార్టీలో 7 రాజ్యసభ సభ్యులు చేరడం అంటే నిజంగా అమిత్ షా గారి, మరి నరేంద్ర మోడీ గారి రాజకీయ చాణక్యానికి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇది ప్రజలందరికీ కూడా ఒక గుణపాఠం. ఎందుకనంటే ఎవరు కూడా టైం కొంత కూడా సమయం ఇది లేకుండా ఎవరన్నా మంచి స్లోగన్ తోటి ముందుకు వస్తే పొలవమని వాళ్ళు ఎమ్మటబడి కొంతకాలం పాటు వాళ్ళని నిశ్చితంగా పరిశీలించాలి. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి అవినీతి కూరుకుపోయిన పార్టీలో ఇంకెంతకాలం ఎవరైనా మనుగడ సాధిస్తారు? ఇది ఒక భారత రాజకీయ నాయకులందరికీ ఒక కనువిప్పు కదా. మరి భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ఒకంత రాజకీయ చతురతను, పరిణితిని సాధించిందనే చెప్పాలి. ఈ పరిణామం పశ్చిమ బెంగాల్లో రేపు 29న జరుగుతున్న చివరి విడత ఎన్నికల్లో దీని ప్రభావం కూడా కొంతవరకు ఉంటుందని తప్పకుండా చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.